అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయేది ఒక సాధారణ విషయం కాదు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాజకీయాలని పూర్తిగా తలకిందులు చేయబోతున్నటువంటి ఒక గొప్ప పరిణామం. ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల 2026లో తృణమూల్ కాంగ్రెస్కి గట్టిగానే షాక్ తగలనుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ నిర్ణయం ఏంటి, ఎందుకు, ఆ ప్రమాదం ఏంటి, ఈరోజు దీని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలని శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించింది. దీన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు. ఈసారి మాత్రం ఎన్నికల సంఘం ఒక కఠినమైనటువంటి నిబంధన ప్రవేశపెట్టింది. ఒక రాష్ట్రంలో సాధారణంగా నివసించినటువంటి వ్యక్తుల పేర్లు ఆ రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి తొలగించబడతాయి. బెంగాల్ నుంచి రాజస్థాన్కి పని కోసం వెళ్ళి అక్కడే ఉంటున్న వాళ్ళు ఇక పైన బెంగాల్ ఓటర్లు కానే కాదు. వాళ్ళ పేర్లు అక్కడ జాబితాలోకి, అంటే రాజస్థాన్ జాబితాలోకి మారతాయి. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం పూర్తిగా చట్టబద్ధమైనటువంటి నిర్ణయం. బెంగాల్ ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 21.67 లక్షల మంది బెంగాల్ వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకా చేతి వృత్తులు, రకరకాల పనులు, కూలి పనులు చేస్తున్నారు. ఇది కేవలం రిజిస్టర్ అయిన వాళ్ళ సంఖ్య మాత్రమే. కానీ గత దశాబ్దాల్లో దాదాపుగా 3 కోట్ల మందికి పైగా బెంగాల్ వాసులు బెంగాల్ నుంచి బయటికి వలస వెళ్ళిపోయినట్టుగా నిపుణుల అంచనా. ఈ వలస కార్మికుల్లో ఎక్కువ మంది ముస్లింలు. వాళ్లలో కూడా చాలామంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి పత్రాలు పొందిన వాళ్ళని అధ్యయనాలు చెబుతా ఉన్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అలాగే మమతా బెనర్జీ ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వలస కార్మికులు తృణమూల్ కాంగ్రెస్కి అత్యంత నమ్మకమైనటువంటి ఓట్ బ్యాంక్. ఎందుకంటే మామూలుగానే ముస్లింల నుంచి తృణమూల్ కాంగ్రెస్కి భారీ మద్దతు ఉంది. ఇంకా బంగ్లాదేశ్ మూలాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ తమ మనుగడ కోసం, అంటే బెంగాల్లో మనుగడ కోసం పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైననే ఆధారపడి ఉంటున్నారు. అందువల్ల వాళ్ళు దానికి చాలా గట్టి బలమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్నారు. ప్రతి ఎలక్షన్కి ముందు కూడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి ఈ వలస కార్మికుల్ని బెంగాల్కి తీసుకురావడం ఒక మామూలు విషయం. అక్కడ బెంగాల్లో వాళ్ళకి ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు, వాళ్ళ ప్రయాణ ఖర్చులు, అదనంగా వాళ్ళకి కొంత డబ్బులు సమకూర్చడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అట్లా చేసి వాళ్ళని ఫుట్ సోల్జర్స్గా ఉపయోగించుకుని లక్షలాది ఓట్లని తృణమూల్ కాంగ్రెస్ పొందుతూ ఉండింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఈ పేర్లన్నీ కనుక తొలగించేస్తే తృణమూల్ పట్టు ఒక్కసారిగా జారిపోతుంది బెంగాల్లో. దాంతో 2026 ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్కి భారీగా లోటు పడేటువంటి ప్రమాదం ఉంది. దాంతో ఇప్పుడు బెంగాల్లో మొత్తం ఓటర్లు 7.5 crores ఉన్నారు. వాళ్ళలో ముస్లిం ఓట్లు సుమారుగా 2.25 crores, అంటే దాదాపుగా 30% ఓటర్లు ముస్లిమ్స్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 74 అసెంబ్లీ సీట్లలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి, వాళ్ళే మెజారిటీలో ఉన్నారు. మరో 28 సీట్లలో వాళ్ళు ఫలితాలను మార్చగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు. ఈ సీట్లలో ఉన్నటువంటి వలస ఓటర్ల పేర్లు కనుక పోతే తృణమూల్ కాంగ్రెస్కి భారీగా దెబ్బతగిలి బీజేపీకి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. బెంగాల్లో హిందూ ఓటు కన్సాలిడేషన్ ఇప్పటికే మొదలైపోయింది. సో ఇప్పుడు ఈ ముస్లిం ఓట్లు కనుక తగ్గినట్లయితే హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయ్యి బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక కాళీగంజ్ కాన్స్టిట్యున్సీలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ కాళీగంజ్లో మొత్తం ఓటర్లు 2.48 lakhs, వాళ్లలో ముస్లింలు 1.43 lakhs, వాళ్లలో 30% వలస కార్మికులు, అంటే 43,000 మంది ఓట్లు కనుక తొలగిపోతే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ నిలబడడం చాలా కష్టమైపోతుంది. ఇలాంటివి కనీసం 45 నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే తృణమూల్ వ్యూహం ఏమిటంటే వెంటనే దీన్ని ఎదుర్కోవడం కోసం తక్షణం పార్టీ 3 చర్యలు చేపట్టింది. ఒకటి, సుప్రీంకోర్టులో మహువా మొయిత్రా ద్వారా పిల్లి వేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉంది. ఓటు నిర్ధారణకు చూపించాల్సినటువంటి అధికారిక పత్రాల
నిబంధనలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ విషయంలో పార్టీ అంతర్గతంగా కూడా ఆందోళనలో ఉంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పటికే మమతా బెనర్జీ ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఈ పత్రాలన్నీ కూడా పరిశీలించేటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళని చాలా భారీ ఎత్తున ఆమె ట్రాన్స్ఫర్స్ జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు అనుకూలమైనటువంటి అధికారులను ఆయా స్థానాల్లో నియమించుకునింది ఇప్పటికే. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు వాళ్లే దొంగ ఓట్లు పట్టిస్తున్నారు. వీడు మనోడు కాదు, వీడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, వీడు ఎక్కడి నుంచో వచ్చినోడు, అసలు వీడు ఇక్కడ లేడు ఈ స్టేట్లో, ఇట్లా వాళ్ళు అధికారులకు ఆధారాలు చూపించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులకు ఆధారాలు చూపించి ఈ దొంగ ఓట్లు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకుని ఉంటున్నారో వాళ్ళ ఓట్లు లిస్టులోంచి తొలగించే విధంగా అధికారులకు తోడ్పడుతున్నారు. అధికారులకు కూడా తప్పనిసరిగా ఆ ఓట్లు తొలగించాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. కాబట్టి ఇది కూడా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ జీర్ణించుకోలేని విషయాలు. ఈ పేర్లు గనక పోతే ఇప్పుడు 2026లో తృణమూల్ కాంగ్రెస్ భారీ నష్టం తప్పదు. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యులే చెప్తా ఉన్నారు. తృణమూల్ ఆశలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా సుప్రీంకోర్టు పైన పెట్టుకొని కూర్చొని ఉంది. సో 2026లో బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను తప్పేలా లేదు. ఈ నిర్ణయం కనుక అమలైతే మిలియన్ల వలస కార్మికుల పేర్లు జాబితా నుంచి తొలగిపోతాయి ఓటర్ లిస్ట్ నుంచి. తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు భారీగా తగ్గిపోతుంది. హిందూ ఓటు ఏకీకరణ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది బీజేపీకి హెల్ప్ అవుతుంది. సో 2026లో బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను అడ్డం పెట్టుకొని దశాబ్దాలుగా కుటిల రాజకీయాలకు పాల్పడుతూ వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్కి ఆశల్ని ఇంకా సజీవంగా నిలుపుతున్నది మాత్రం ఒక్క సుప్రీంకోర్టు మాత్రమే. అంటే సుప్రీంకోర్టు దీనిపైన ఏదైనా ఎస్ఐఆర్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కొంత దాని ద్వారా సేవ్ అవ్వచ్చని తృణమూల్ నేతలు భావిస్తున్నారు, ముఖ్యంగా మమతా బెనర్జీ. అందుకే అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు పైనే ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.